చాలా మందికి ఏంటంటే మనం ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు అనేది తెలియదు. అంటే డైట్ ప్లాన్ అనేది కరెక్ట్‌గా తెలీదు. తెలియకపోవడం వల్ల ఏంటంటే మనం ఎంత ప్రాక్టీస్ చేసినా, మనం ఎంత కష్టపడినా సరే దానికి యూజ్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ అయితే ఎంత ముఖ్యమో డైట్ తీసుకోవడం కూడా అంత ముఖ్యం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నా. ఈరోజు టాపిక్ వచ్చేసి డైట్ ప్లాన్. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రాక్టీస్ చేస్తారు, కష్టపడతారు, అన్ని చేస్తారు. సరైన ఫుడ్ అనేది తీసుకోరు. సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల బాడీ వీక్ అయిపోతుంది. పర్ఫార్మెన్స్ గెయిన్ అవ్వదు. కాబట్టి ప్రతి అథ్లెట్ ఇంకా ప్రతి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా డైట్ ప్లాన్ అనేది చాలా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాంటి సింపుల్ గా అయిపోయే డైట్ ప్లాన్ మన బడ్జెట్ లో నేనైతే ఈరోజు మీ అందరికీ చూపిస్తాను. అది ప్రతిరోజు రొటీన్ గా మీరు యాడ్ చేసేసుకోండి. ప్రతిరోజు నేను చెప్పినవన్నీ తినండి. మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అంతా ప్రోటీన్ టైప్ ఆఫ్ ఫుడ్. ఓకే, టాపిక్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ అనేది ఎక్కువ మందికి వెళ్తుంది. ఎక్కువ మంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీడియో చూడండి. వీడియో చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో మొత్తం చూసి మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఓకే గైస్, మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్స్ అనేవి మనం 1 డేకి 2 or 3 అనేవి తినాలి. దీంట్లో వచ్చేసి B6 అండ్ B12, విటమిన్ B6 అండ్ B12 అండ్ హై ప్రోటీన్ ఉంటుంది. విటమిన్ డి కూడా ఉంటుంది. సో ఎగ్స్ అనేవి 1 డే అంటే ఒక రోజుకి 2 లేదా 3 ఎగ్స్ అనేవి తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ వన్ వచ్చేసి రాగి జావా. రాగి జావలో వచ్చేసి సోర్స్ ఆఫ్ కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఉంటాయి. రాగి జావ అంటే అప్పటి కాలంలో కూడా రాగి జావనే మన పూర్వీకులు అందరూ రాగి జావని తిని తాగి పనిచేసేవాళ్ళు. సో రాగి జావ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పాను కదా, సోర్స్ ఆఫ్ కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. సో మనం రాగి జావను కూడా డైలీ రొటీన్ లో తీసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి బ్రౌన్ చానా. దీంట్లో హై ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బ్రౌన్ చానా అంటే కొమ్ము శనగలు. తెలుసుగా కొమ్ము శనగలు. ఇది బయట మనం ప్రాక్టీస్ చేసాక గ్రౌండ్ బయట గట్రా అమ్ముతుంటారు. ఇవి తీసుకొని తినండి. ఇందులో వచ్చేసి మనకి హై ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీకి చాలా యూజ్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి పెసలు. పెసల్లో ఏంటంటే హై న్యూట్రియంట్ డెన్సిటీ అండ్ రికవరీ బూస్టింగ్ అండ్ మజిల్ రికవరీ అనేది చాలా బాగుంటుంది. సో పెసలు కూడా మనం తినొచ్చు. ఇది కూడా మనకి వర్కౌట్ అయిన తర్వాత గ్రౌండ్ బయట అయితే అమ్ముతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ జస్ట్ 20 రూపీస్ లో మీకు దొరికేస్తుంటాయి. సో ప్రతిరోజు మీరు ఆఫ్టర్ వర్కౌట్ అయిపోగానే గ్రౌండ్ బయటికి వెళ్ళి ఇవి మీరు బ్రేక్ఫాస్ట్ చేయకముందే ఇవన్నీ తినేసేయండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి పీనట్స్ లో మనకి యూజెస్ ఏంటంటే మజిల్ గ్రోత్ అండ్ రికవరీ అలాంగ్ విత్ ప్రొవైడింగ్ అసిస్టెంట్ న్యూట్రిషన్ అండ్ హెల్తీ ఫ్యాట్. ఇవైతే మనకి పీనట్స్ లో అయితే దొరుకుతున్నాయి. సో మీరు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఒక 100 grams లేదా 50 grams ఆఫ్ పీనట్స్ తీసుకోండి. ఓకే, సిక్స్త్ వన్ వచ్చేసి ఆల్మండ్స్ అంటే బాదం. ఇది డైలీ 5 to 6 ఆఫ్టర్ ప్రాక్టీస్ తీసుకుంటే సరిపోతుంది. సెవెంత్ వన్ వచ్చేసి బనానా, అట్టిపండు. ఇది మీరు ఏంటంటే కొంతమంది మీకు నచ్చినట్టు తినొచ్చు. ప్రాక్టీస్ ముందు తినొచ్చు, ప్రాక్టీస్ తర్వాత కూడా తినొచ్చు. బనానా అనేది చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కటి మీరు ప్రతిరోజు మీ ప్రాక్టీస్ సెక్షన్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ముందు ఇవన్నీ తీసుకోండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత లైట్ గా బ్రేక్ఫాస్ట్ చేసేసి మధ్యాహ్నం మీలు, నైట్ డిన్నర్, అవి కూడా నా దగ్గర డైట్ ప్లాన్ ఉంది. మీకు కనుక డైట్ ప్లాన్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ లో చేయండి. కామెంట్ లో చెప్పండి మాకు ఐ వాంట్ దిస్ లంచ్ అండ్ డిన్నర్ డైట్ ప్లాన్ అనేసి. నేను పక్క దాని మీద కూడా వీడియో చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.